బాన్సువాడలో ఇంకా హై టెన్షన్ కొనసాగుతున్నారు. బాన్సువాడ ఘటన పైన ఇప్పుడు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఆయన ఏమంటున్నారంటే, గత కొన్ని రోజులుగా తెలంగాణలో మతపరమైనటువంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అసదుద్దీన్ అంటున్నారు. బాన్సువాడ ఇష్యూపై కామారెడ్డి ఎస్పీతో మాట్లాడానని కూడా అంటున్నారు ఆయన. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని, కేవలం కొన్ని గంటల్లోనే పెద్ద గుంపు అక్కడికి ఎలా వచ్చింది అని, సో రైట్ వింగ్ మూక నేరం నిరూపించడానికి మా దగ్గర అన్ని రకాలైనటువంటి అవసరమైన వీడియోలు కూడా ఉన్నాయని అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు. మైనార్టీ వర్గానికి చెందిన షాప్స్పై దాడి చేశారు, ఆస్తులు నష్టపోయిన వారికి నష్టపరిహారం కూడా చెల్లించాలని అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. బాన్సువాడలో రెండు వర్గాల మధ్య గొడవ పరస్పరం రాళ్ళు వరకు దారితీసింది. సో అసలు ఇష్యూ ఏంటి అందరికి తెలిసిందే. మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. బాన్సువాడలోని ఒక మాటలో అంతా పనిచేస్తున్నారు, ఎవరి పని వాళ్ళు ఉన్నారు, బిజీగా ఉన్నారు. అక్కడున్న ఒక మహిళ ఒక పాట పెట్టిందంట. ఆ పాట దేవుడికి సంబంధించిందో లేకపోతే హిందువులకు సంబంధించిందో లేకపోతే ముఖ్యంగా ఏదో ఒక దేవుడికి సంబంధించి అయి ఉంటుంది. అక్కడ అదే షాప్లో పనిచేస్తున్న తోటి సహ ఉద్యోగి ఒక మైనార్టీ వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి దూషించాడంట. ఇలాగా అలా అని దూషించాడంట. ఆ అమ్మాయి ఇదే ఆ వీడియో పైన మీరు చూస్తున్నారు చూసారా, పోలీసులు ఓ యువకుని ఎక్కించుకొని వెళ్తున్నారు. ఆయనే ఆ మహిళ దగ్గరికి వెళ్ళి దూషించారంట, దూషణలు చేసిండంట. ఈ పాట పెట్టొద్దు అట్లా ఇట్లా అని చెప్పి దూషణలు చేసిందంట. దీంతో ఆ మహిళ ఏం చేసింది, అక్కడికి వెళ్ళిపోయి ఇలా నన్ను ఒక వ్యక్తి దూషించాడు, తన సహోద్యోగి దూషించాడని చెప్పి ఆ మహిళ వాళ్ళ అన్నకు చేసి చెప్పింది. ఇలా ఇన్ఫర్మేషన్ ఇవ్వగా అన్న అక్కడికి చేరుకున్నాడు. ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు. సో చుట్టూ వారంతా కూడా మాటలో ఉన్నవారు, బయట వారంతా కూడా ఇలా అంటావా, ఒక అమ్మాయితో ఇలా మాట్లాడతావా అని చెప్పి ఆ అబ్బాయిని కొట్టారు. అక్కడి నుంచి పోలీసులకు అప్పగిస్తే పోలీసు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసుకుని వెళ్ళారు. ఇక అక్కడి నుంచి మొదలైంది అసలు ఈ యొక్క గొడవ, హై టెన్షన్. ఆ యువకుడిని వదిలిపెట్టాలని పోలీస్ స్టేషన్ ఎదుట మైనార్టీలు ఆందోళన చేపట్టడం, ఆ ఆందోళన కాస్త మార్టు వరకు రావడం, మార్టుని పూర్తిగా ధ్వంసం చేయడం, ఇదంతా హిందూ సంఘాలు గమనించి హిందూ సంఘాలు అక్కడ చేరుకొని ఇలా ఒక మైనార్టీ వ్యక్తి మా అమ్మాయిని తిట్టడమే కాకుండా ఇలా దూషించడమే కాకుండా మళ్ళీ మాపైన దాడి చేస్తారంటూ హిందూ సంఘాలు అక్కడికి చేరుకొని పెద్ద ఆందోళన చేపట్టాయి. వరుసగా ఒకరిపై ఒకరు రాళ్ళు రూపుకున్నారు. కింద మనం వీడియోలో చూస్తున్నాం. సో ఒకసారి వీడియో ప్లే చేయండి పీసీఆర్, నైట్ విజువల్స్. సో ఆ రోజు నైట్ జరిగిన విజువల్స్లో మనం చూస్తుంటే మైనార్టీ వర్గాలు అక్కడికి పెద్ద చేరుకొని రాళ్ళు రువ్వాయి, కర్రలతో దాడి చేశాయి. ఇటువైపు హిందూ సంఘాలు కూడా రిటిలేట్ అయ్యాయి. కానీ అటువైపు నుంచి ఆ దాడి, రాళ్ళు రువ్వడం, చిన్న చిన్న పిల్లలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. చిన్న చిన్న పిల్లలు అక్కడికి వచ్చి రాళ్ళు కూడా మొదలుపెట్టారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేటువంటి అసదుద్దీన్ ఓవైసీ అటువంటి ఆధారాలు ఆ ట్వీట్ కింద వీడియో పెట్టాల్సింది. బహుశా ఆ ట్వీట్ కింద ఒక పోలీసు ఆయన కూడా దాడి జరిగింది, పోలీసు కానిస్టేబుల్లో కూడా దాడి జరిగింది. వాళ్ళపై కూడా రాళ్ళు రువ్వడంతో వాళ్ళు కూడా చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఒక హై టెన్షన్ వాతావరణం. ఏదో పాట పెట్టుకున్నారనుకోండి, పోయేదేముంది? ఆ పాట పెట్టుకుంటే పోయేదేముంది? మీకు ఒరిగేదేముంది? మీకు వచ్చిన నష్టం ఏంటి? కావాలని కించపరిచారు మీరెందుకు అనుకుంటున్నారు? మత సామరస్యంగా అందరం కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పే ఆలోచన నిజంగా మీలో ఉంటే ఆ రకమైనటువంటి గొడవలు ఎందుకు వస్తాయి? ఎందుకు ఆ పాట పెట్టేంత మాత్రం నష్టం ఏమొచ్చింది? నిజంగా మిమ్మల్ని టార్గెట్గానే పెట్టారని మీరెందుకు అనుకోవాలి? సరే, నిజంగా జరిగితే ఇలా పెట్టకూడదమ్మని చెప్పాల్సిన తీరున చెప్తా. ఇప్పుడు లేదంటే యాజమాన్యాన్ని కంప్లైంట్ చేయాలి. నువ్వు ఒక సహ ఉద్యోగిగా కానీ ఉన్నాగేవో కానీ అటువంటి ఓనర్ కాదు కదా, యాజమాన్యానికి చెప్పాల్సింది. కానీ డైరెక్ట్గా ఆయనే ఆ ఒక మహిళ పైన డైరెక్ట్గా దూషణలకు పాల్పడడం, డైరెక్ట్గా మీరు ఎందుకు ఆ మహిళను తిట్టాల్సి వచ్చింది? మీరు ఎందుకు రియాక్ట్ అయ్యారు? మీరు యాజమాన్యం చెప్పాలి, లేకపోతే కంప్లైంట్ ఇవ్వాల్సింది. మీకు హెచ్ఆర్ ఉంటారు, లేకపోతే ఆ మాటలో ఓ సిస్టమ్, ఓ పద్ధతి, ఓ పాడనేది ఉంటుంది కదా, డైరెక్ట్గా మీరెళ్ళి చెప్పడం ఏంటి? సో ఏదేమైనా ఈ చిన్న యుద్ధం కాస్త చాలా హై టెన్షన్ వాతావరణం దారితీసింది. సో అక్కడ ఆ యువకుడినే పోలీసు ఇప్పుడు అరెస్ట్ చేసి తరలిస్తుండగా మళ్ళీ ఆ యువకుడిని అక్కడ పోలీసులు కొట్టడం జరిగింది. ఆ తర్వాత ఇది కాస్త ఒక ఉద్రిక్తత పరిస్థితి దారితీసింది. సో ఒక చిన్న పాట విషయం కాస్త ఇంతటి దారుణాన్ని దారితీసింది. సో చిన్న చిన్న మత ఘర్షణలే, చిన్న చిన్న విషయాలే పెద్ద ఎత్తున మత ఘర్షణలుగా మారిపోతున్నాయి, ఆందోళన రేకెత్తిస్తూ ఉన్నాయి. సో అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ కూడా చూద్దాం ఒకసారి. అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు ఆయన. సో మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. కానీ ఇక్కడ వీడియోలో చూస్తుంటే మాత్రం పెద్ద ఎత్తున మైనార్టీ వర్గానికి సంబంధించిన వాళ్ళు రాళ్ళు రువ్వుతూ, చిన్న చిన్న పిల్లలు 10-12 సంవత్సరాల వయసు గల పిల్లలు కూడా రాళ్ళు రువ్వుతూ కర్రలతో దాడి చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ అసదుద్దీన్ ట్వీట్ చూస్తున్నాం. ద ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ కమ్యూనల్ ఇన్సిడెంట్స్ ఇన్ తెలంగాణ ఈజ్ వెరీ కన్సర్నింగ్. ఐ స్పోక్ టు ఎస్పీ కామారెడ్డి అండ్ డిమాండింగ్ దట్ an FIR lodged, a proper investigation conducted in Banswada violence. How is it possible that such a
large crowd was mobilized within a few hours. There are enough videos showing that right-wing crowds criminal activities. They specifically targeted small shops and streets vendors belonging to the minority community. One of the accused, who was in police custody at the time, is being beaten up by local Sangh Parivar goons. I am also in touch with Said Khan, AMIM General Secretary, Kamarat District. I have instructed him to provide a detailed report of all the damage suffered as a result of mob violence, especially to Muslim-owned shops. I demand that the state government compensate those whose property were damaged. MIM will also help the victim in every possible way and provide relief to the earliest. So, regarding the demolition of Masjid Maulana Sadasivpet by revenue authorities, I have asked Kausar Mohiuddin, Karwan MLA and Sheikh Gauss District President to speak with local authorities. They are currently in meeting with them. The owner Muhammad Kalim and purchased the land from one Mr. Raju. He was possession of the land for the past 2 years. సో ఒక మౌలానా మసీద్ని కూల్చివేయడం పైన రెవెన్యూ అధికారులు మసీద్ని కూల్చివేయడం పైన అండ్ బాన్సువాడ ఘటన పైన నేను ఎప్పటికప్పుడు విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాను. అప్పటికప్పుడు ఆ అధికారులని మేము మాట్లాడాను ఫోన్లో. సో దాని ద్వారా నేను ఆ విషయాన్ని గమనించాను. మా వ్యక్తుల పైన రైట్ వింగ్కి సంబంధించి మెన్షన్ చేశారు, ఇక్కడ రైట్ వింగ్ అని మెన్షన్ చేశారు. సో రైట్ వింగ్కి సంబంధించినటువంటి ఆ వ్యక్తులు అంతా మూకుమ్మడిగా ఒకేసారి ఎలా వచ్చారు? సరే, రైట్ వింగ్కి సంబంధించిన వ్యక్తులు ఒకేసారి మూకుమ్మడిగా ఎలా వచ్చారు అనుమానం డెఫినెట్గా ఉండడానికి అవకాశం ఉంది, కొంత ఆవశ్యకత కూడా ఉంది. మరి మైనార్టీలు ఒకేసారి అంతమంది ఎలా రాగలిగారు? అది ఒక మహిళకి ఆ తర్వాత ఒక యువకుడికి సహ ఉద్యోగికి సంబంధించిన ఇష్యూ కాస్త ఇంత వాయిలెన్స్ ఎలా క్రియేట్ అయిన రకాల్లో అటు రైట్ వింగ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ జరిగిన అంశం కొంత సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్గా మారింది. సో బాన్సువాడకు సంబంధించిన దాంట్లోనే ఆయన ఎక్కువగా అక్కడ జరిగిన ఇష్యూ పైన మత ఘర్షణలకు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సో ఆ రకంగా మత ఘర్షణ పెరిగిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇక్కడ మైనార్టీ వ్యక్తి పైన దాడి జరిగింది, కావాలనే రైట్ వింగ్కి సంబంధించి కొంతమంది గ్రూప్ అక్కడికి చేరుకొని దాడి చేశారని ట్వీట్ చేయడం కొంత సంచలనంగా మారింది. మరి దీనిపైన ఆ రైట్ వింగ్ కానీ అక్కడ బాన్సువాడకు సంబంధించినటువంటి ఘటన పైన ఉన్నటువంటి హిందూ సంఘాలకు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి. మా ప్రతినిధి గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, సో ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు, ఉన్నపలంగా ఒక్కసారిగా అంత పెద్ద గుంపు ఎలా వచ్చింది అక్కడికి? ఇది అనుమానం కలిగిస్తోంది. మత ఘర్షణలు పెరిగిపోయాయి, అక్కడ మైనార్టీల షాపులని కావాలని టార్గెట్ చేసి ధ్వంసం చేశారు అని చెప్పి అసదుద్దీన్ అంటున్నారు. సో ఏం జరిగింది? ఇప్పుడు దీనిపై ఎటువంటి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది? సో ఇది కావాలని టార్గెటెడ్గానే చేశారని పోలీసులు కూడా భావిస్తున్నారా? మనోజ్, ఏదైతే బాన్సువాడ ఘటనకు సంబంధించి పూర్తిగా హైటెన్షన్ అయితే కొనసాగుతుంది. బాన్సువాడ ఘటనపై ఎంఐఎం చీఫ్ స్పందించిన తీరు చూస్తే ఆ రైట్ వింగ్ అనేది అంశం మతపరమైన ఘర్షణలో ఒక్కసారి అంతమంది ఎలా వచ్చారనే అంశానికి సంబంధించి చూసుకుంటే ఒక రిలయన్స్ స్మార్ట్ షాప్ లో పనిచేస్తున్న మహిళపై అదే షాప్ పనిచేస్తున్న ఓ సహ ఉద్యోగి ఆమె ఈ పాటలు పెట్టకూడదు అని చెప్పి అసభ్యకరంగా మాట్లాడిన నేపథ్యంలో ఆమె వారి అన్నకు ఫోన్ చేసింది. వారి అన్నకు ఫోన్ చేసిన నేపథ్యంలో అక్కడ కొంతమంది యువకులందరూ కలిసి అక్కడికి వెళ్లారు. అతన్ని దేహశుద్ధి కూడా చేశారు. దేహశుద్ధి చేసి షాపింగ్ మాల్లో ఉండే కొంతమంది వ్యక్తులు కూడా కలిసి అతనికి దేహశుద్ధి చేసిన నేపథ్యంలో ఒకసారిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 100కు పోలీసులకు ఫోన్ చేయడంతో వారందరూ కూడా షాపింగ్ మాల్ కు వచ్చి అతన్ని బైక్ పై ఎక్కించకపోతున్న క్రమంలో ఒక రెండు వర్గాలు ఒక్కసారిగా ఇటు ఇతను కూడా ఏదైతే షాపింగ్ మాల్ లో దురుసుగా ప్రవర్తించిన మైనార్టీకి సంబంధించిన వ్యక్తి వారి బంధువులకు వారి స్నేహితులకు ఫోన్ చేయడంతో ఇరు వర్గాలు ఒక్కసారిగా మూకుమ్మడిగా రావడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఆ ప్రాంతంలో జరిగిన ఘటనకు సంబంధించి చూసుకుంటే నిన్న కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర దగ్గరుండి అక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి.